తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చిత్ర విచిత్రాలు చూడాల్సిన పరిస్థితి వస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నాచారం బాలానగర్ గజం 1.5 లక్షలు ఉంటే ఇవాళ 10,000కే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఎకరాకు 3 కోట్ల ఆదాయం వస్తే రేవంత్ రెడ్డి బంధువులకు 30 కోట్ల లాభం చేకూరుతుందని అన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎకరానికి 50 నుంచి 70 కోట్లు రావాల్సి ఉంది, కానీ అది రావటం లేదని తెలిపారు. ఇలా దాదాపు 20,000 ఎకరాల భూమిని తమ బంధువులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బాలనగర్ ప్రాంతంలో ఇవాళ గజం 1,50,000 రూపాయలు తక్కువ ఉంటుంది. కానీ ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ఒక పారిశ్రామికవేత్తకి దానికి కేవలం మార్కెట్ రేటు రిజిస్ట్రేషన్ వాల్యూ 10,000 ఉంది. అందులో మీరు 30% కడితే చాలు, ప్రభుత్వానికి అంటే 3,000 కడితే చాలు, అది మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఈ పాలసీ, ఈ హిల్ట్ పాలసీ లక్ష్యం. హిల్ట్ పాలసీ అంటే ఏంటంటే బాలనగర్లో ఉన్న భూమి వీళ్ళ పాలసీ ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూ వాళ్ళు అక్కడ ఎంత ఉందో తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ వాల్యూకు దాంట్లో 30% మీరు మాకు కట్టండి, అది మీకు సొంతం ఇచ్చేస్తా. ఇక ఆ తర్వాత మీరు అక్కడ మాల్స్ కట్టుకోండి, షాపింగ్ మాల్స్ కట్టుకోండి, లేదా అపార్ట్మెంట్స్ కట్టుకోండి, అమ్ముకోండి, మాకు దాని వెనకాల మిగతాది మాకు ఇవ్వండి. ప్రభుత్వానికి కట్టేది 3 కోట్లు అయితే ఎకరానికి వీళ్ళ అనుయాయులకు, వీళ్ళ అన్నదమ్ములకు, వీళ్ళ బంధుమిత్రులకు ఇచ్చేది 30 కోట్లు. ప్రభుత్వానికి ఇచ్చేది 3 కోట్లు, వీళ్ళకి ఇచ్చేది 30 కోట్లు. వాస్తవానికి అక్కడ ప్రజలకు రావాల్సింది, ప్రభుత్వానికి రావాల్సింది ఎకరానికి దాదాపు 50, 70, 100 కోట్లు. ప్రభుత్వానికి 3 కోట్లు, వీళ్ళకి 30 కోట్లు, ఇంకో 30 కోట్లు వాడికి. ఇది